నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి జ్ఞాన ఆశ్రమంలో ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని జ్ఞాన గురువులు భక్తులకు రాశి ఫలితాలను వివరించారు. ఉగాది కొత్త సంవత్సరముగా భావించి సూచించే పర్వదినమని ప్రతి ఒక్కరూ సత్సంకల్పాలతో ముందుకు సాగాలని గురువులు సూచించారు. రాశి ఫలితాల ద్వారా ఈ సంవత్సరంలో గ్రహస్థితులు ఎలా ఉండనున్నాయి, వ్యక్తిగతంగా ఎదురయ్యే అవకాశాలు, సవాళ్లు, ఆర్థిక, ఆరోగ్య, విద్య, ఉద్యోగ రంగాల్లో వచ్చే మార్పులు వంటి అంశాలను విశ్లేషించారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని అనేక మంది భక్తులు హాజరై గురువులు ఆశీస్సులు తీసుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా అనంతరం ప్రసాదాలను పంపిణీ చేశారు. పోతే మే 4 నుంచి మే 11 వరకు డొల్లు కత్తెర ఎప్పుడు ఇల్లు కట్టే వాళ్ళకి బండలు పోసేదానికి పనికిరాదు. మే 11 నుంచి మే 28 దాకా నిజ కత్తెర గృహ నిర్మాణంలో చేయకూడదు. ప్రతి సంవత్సరం గ్రహణాలు ఏమీ లేవు. అథవా గ్రహణాలు ఉంటే యూరప్ దేశంలో ఆగస్టు మాసంలో ఉన్నాయి. అది ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, యూరప్ దేశాల్లో ఉంటాయి. ఈ గ్రహణాల వల్ల ఆయా దేశాల్లో కొన్ని అరాచక శక్తుల వల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి విదేశాల్లో ఉండే బిడ్డల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. రాశి ఫలాలు మొదలు పెడితే మొట్టమొదటిది మేషరాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 2, అవమానం 4. ఆదాయం ఎక్కువ, ఎందుకంటే గురువు 4వ ఇంట్లోకి వస్తాడు. వ్యయాధిపతి, భాగ్యాధిపతి. పిత్రార్జితమైన ఆస్తులు ఏమైనా రావాల్సి ఉంటే వస్తాయి. ఆస్తులకు విలువ పెరుగుతుంది, కానీ ఇంట్లో ఖర్చు కూడా విపరీతంగా పెరుగుతుంది. తర్వాత గౌరవం 2, అవమానం 5. ఎందుకంటే వ్యయంలో శని ఉండడం వల్ల కష్టం, చాకిరీ పెరుగుతుంది, శ్రమ పెరుగుతుంది. కానీ దానికి దగ్గర గౌరవం కూడా ఉంటుంది. 4వ ఇంట్లో గురువు వస్తే గౌరవం ఉంటుంది. విద్యార్థులకు చాలా మంచిది. అనుకున్న సీటు సాధిస్తారు. గృహ నిర్మాణం చేస్తారు, స్థలం కొనుగోలు చేస్తారు. చేసేటప్పుడు అందులో చట్టపరమైన అంశాన్ని పరిశీలించండి. నిర్మాణ ఖర్చులు అధికమై అప్పులయ్యే అవకాశం ఉంది. కాబట్టి గృహ నిర్మాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. విదేశాలకు ప్రయాణం అయ్యే అవకాశం ఉంది. ఫారిన్కి పోయే ఛాన్సెస్ ఉన్నాయి. చీకాకు శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. విదేశాలకు పోయినా అక్కడ చీకాకు ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళనాటి శని ప్రారంభం కాబట్టి అక్కడ చీకాకు ఉంటుంది. ఉద్యోగం వస్తుందని ఊహించి వెళ్ళొద్దు. ఉద్యోగం వస్తుందని దృఢపరితేనే వెళ్ళండి. విద్యలో ఉన్నత స్థాయి విద్యను పొందుతారు. వీళ్ళు ఖచ్చితంగా ప్రతి 6 నెలలకు ఒకసారి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, శని కుజులకి జపము చేయించుకోవాలి. తదుపరి రాశి వృషభ రాశి. కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళు వృషభ రాశి. రోహిణి 1, 2, 3, 4 పాదాలు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు. వీరి ఆదాయం 5, వ్యయం 14, గౌరవం 5, అవమానం 4. ఈ రాశి వారిని రాశిలో ఉండేటువంటి రాశిలో చంద్రుడు ఉన్నాడు. ఆయన శని చూడడం వల్ల కాస్త నలతగా ఉంటుంది శరీరం. ప్రయత్నం చేత కార్యం సిద్ధిస్తుంది. పిత్రార్జితం కలిసి వస్తుంది. బంగారు, వెండి వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్త. అవి దాచిపెట్టేటప్పుడు కూడా జాగ్రత్త. అవి నష్టపోయే అవకాశం ఉంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్, తలదిరగడం ఉంటుంది. జీర్ణకోశానికి సంబంధించిన అనారోగ్యం ఉంటుంది. విష్ణు సహస్రనామం పారాయణ, హనుమాన్ చాలీసా చేసుకోవాలి. కారణమైనటువంటి గ్రహణం మన దేశంలో లేదు. కేతు ఉన్నాడు కాబట్టి అకారణం తగ్గిపోవడం, వాటి వల్ల డబ్బు నష్టపోవడం ఉంటుంది. వీళ్ళు క్షీరసాగర మదనం భాగవతంలో పారాయణం చేసుకోవడం మంచిది. హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం చేసుకోవడం మంచిది. తదుపరి రాశి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు. ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు. పునరుసు 1, 2, 3, 8, వ్యయం 11, గౌరవం 1, అవమానం 7. ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. జూన్ నుంచి డిసెంబర్ లోపల సోదరులతో ఏదైనా ఆస్తి తగాదా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాల్లో లాభిస్తుంది. రుణ బాధలు తీరే అవకాశం ఉంది. కుటుంబ స్థానంలోకి ఉచ్చ గురువు వస్తాడు కాబట్టి కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఏదైనా గృహ నిర్మాణం చేసే అవకాశం కూడా ఉంది. రుణ బాధలు తీరుతాయి, కానీ జాగ్రత్తగా ఉండాలి. రుద్రాభిషేకం చేసుకోవడం మంచిది. దత్తాత్రేయ స్వామి పారాయణం చేసుకోవడం కూడా మంచిది. ఎందుకంటే 2వ ఇంట్లోకి వస్తాడు గురువు, మంచిది. వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం ఉంది. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం. పుష్యమి 1, 2, 3, 4 పాదాలు.
ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు వాళ్ళు కర్కాటక రాశి. వీరికి అష్టమంలో పంచగ్రహ కూటం వచ్చింది. అనీమియా, బ్లడ్లెస్నెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆహారం బాగా తీసుకోవాలి, ముఖ్యంగా ఆడవాళ్ళు. ఆదాయం 2, వ్యయం 11, గౌరవం 4, అవమానం 7. శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. రాశిలోకి గురువు వచ్చినప్పుడు వీళ్ళకి మంచి శుభ ఫలితాలు కనిపిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ ఖర్చులు అధికంగా అవుతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. దుర్గా స్తోత్రం చేసుకోండి, అష్టమంలో ఉండే రాహు యొక్క దోషం పోవడానికి. బుధుడు రాహుగ్రస్తుడయ్యాడు కాబట్టి థైరాయిడ్ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి దుర్గా స్తోత్రం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి, మంచిది. తదుపరి రాశి సింహరాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 4వ పాదం, ఉత్తర 1వ పాదం గణించాలి. ఆదాయం 7, వ్యయం 7, గౌరవం 5, అవమానం కూడా 5. అన్నీ సమానంగా ఉన్నాయి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఎందుకంటే కాలసర్పం ఏర్పడింది. కాలసర్పం వల్ల శరీరం కొద్దిగా బలహీనంగానూ అనారోగ్యంగానూ ఉంటుంది. షేర్ మార్కెట్లు వీళ్ళకి పనికిరావు. అగ్రిమెంట్లపై సంతకం చేసేటప్పుడు అవతల కాగితాలు లీగల్గా బాగున్నాయా లేవా చూసి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉన్నత స్థాయి సీట్లు వస్తాయి. కంటి చూపు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యా విషయాలలో జూన్ నుంచి డిసెంబరు లోపల ఫారిన్ పోయే ఛాన్స్ ఏదైనా ఉంటే వస్తుంది. ఆడవాళ్ళకి ముఖ్యంగా ఐరన్ లోపించే అవకాశం ఉంది. అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి షష్టాధిపతి కాబట్టి అష్టమంలో ఉన్న ఏం ప్రమాదం రాదు. అందువల్ల రుద్రాభిషేకం, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, కాలసర్పదోష పూజ అంటే రాహుకేతువుల పూజ జపం చేయించుకోవాలి. కూర్చోండి. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి 2, 3, 4 ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. మీరు ఆదాయం 8, వ్యయం 11, గౌరవం 3, అవమానం 3. వీరికి గోచార ఫలితాలు శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నాయి. విద్యారంగంలో ఉండేవారికి మంచి సీట్లు అవకాశాలు వస్తాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. గృహ నిర్మాణం జరుగుతుంది. 4వ ఇంటి వాడైనటువంటి గురువు ఉచ్చులోకి వెళ్తాడు. అందువల్ల గృహ నిర్మాణం జరుగుతుంది. తర్వాత భాగస్వామ్య వ్యాపారాలు చేయవద్దు, దయచేసి జాగ్రత్తగా ఉండండి. జూన్ నుంచి నవంబర్ లోపల ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. భార్య ఆరోగ్య విషయంలో, తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. తగు శ్రద్ధ అవసరం. పోటీ పరీక్షల్లో తప్పకుండా విజయం సాధిస్తారు. జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి. జాగ్రత్తగా ఆహారం తీసుకోండి. రుద్రాభిషేకం చేసుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా శ్రేష్టం. తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు ఈ రాశికి చెందుతారు. మీరు ఆదాయం 5, వ్యయం 14, గౌరవం 6, అవమానం 3. ఈ రాశి వారి ఆర్థిక పురోగవృద్ధి బాగుంటుంది. కాకపోతే ఏంటంటే పంచమంలో పంచగ్రహ కూటం వచ్చింది కాబట్టి మానసిక స్థిరత్వం ఉండదు. కాస్త తలనరాలకు సంబంధించిన సమస్య, స్పాండిలైటిస్, సర్వాయికల్ స్పాండిలైటిస్, మెడ నరాలు నొప్పులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వీళ్ళు రుణ విముక్తులు అవుతారు. రుణాలు ఉంటే పోతాయి. కోర్టు కేసులు ఏమైనా ఉంటే గెలుస్తారు. ఖచ్చితంగా ప్రమోషన్ లభిస్తుంది. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకి గర్భకోశానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని అలాంటిది ఏదైనా ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ కావండి. విదేశ యాన అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా తులారాశి వారికి. చదువులో కూడా మంచి ఉన్నత విద్యను సాధించే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం కూడా ఉంది. పార్ట్నర్షిప్ వ్యాపారం చేయదలుచుకున్న వాళ్ళు ఎన్నుకునే వ్యక్తి సరైందా, వ్యాపారం సరైందా లేదా ఆలోచించి చేయాలి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వాళ్ళు ఈ రాశికి చెందుతారు. ఆదాయం 11, వ్యయం 5,
గౌరవం 2, అవమానం 6. ఈ రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో వచ్చినట్టు మధ్యకుల కుటుంబాల తల్లి ఆరోగ్య విషయంలో కానీ, వాహనాలు తోలేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వాళ్ళకి గృహ నిర్మాణం చేస్తారు. ఆర్థిక లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గృహ నిర్మాణం చేసేటప్పుడు రుణం చేసి అప్పు చేసి ఇల్లు కట్టకూడదు, తీర్చుకోవడానికి ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా వాస్తు విషయాన్ని నైరుతిలో కానీ వాయువ్యంలో కానీ దోషంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతుంది. జూన్ ఆఖరి నుంచి పరిస్థితులు బాగా మెరుగవుతాయి. ఉన్నత స్థాయికి వెళుతారు విద్యార్థులు. విదేశయానం కలిసి వస్తుంది. విదేశానికి వెళ్ళే అవకాశం ఉంది. ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. జూన్ నుంచి డిసెంబర్ లోపల వీళ్ళకి రుణాలు ఉంటే అప్పులు ఉంటే తీరే అవకాశం ఉంది. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం శని కుజులకి ఖచ్చితంగా మీరు జపం చేయొచ్చు. తదుపరి ధనురాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. వీరి ఆదాయం 14, వ్యయం 11, గౌరవం 5, అవమానం 6. ఈ రాశి వారికి గురువు జూనులో ఉచ్చులోకి వస్తాడు. వచ్చినప్పుడు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. 4వ ఇంట్లో శని కుజులు ఉన్నారు కాబట్టి మే 17 దాకా వెహికల్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు తోలేటప్పుడు తల్లి ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబంలో అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇందాక తర్వాత జూన్ జూలై మాసాల్లో శుభకార్యాలు చేస్తారు. తర్వాత పారంపర్యమైనటువంటి ఆస్తుల విషయంలో, కుటుంబంలో పారంపర్యంగా వచ్చే ఆస్తుల విషయంలో ఎవరైనా కబ్జా చేసే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. బదిలీల వల్ల కాస్త ఇబ్బందులు ఏర్పడతాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. వెళ్ళేటప్పుడు అక్కడికి ఉద్యోగం ఉంది అనుకుంటేనే వెళ్ళండి. విద్యార్థులు ఖచ్చితంగా ఉన్నత విద్యాన్ని సాధిస్తారు. స్థలాల కొనుగోలు విషయంలో చట్టపరమైన అంశాలను పరిశీలించండి. మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, కుజశనునికి జపము, శాంతి చేయించుకోండి. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు ఉత్తరాషాఢ, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. వీరి ఆదాయం 2, వ్యయం 8, గౌరవం 1, అవమానం 2. మరి ఈ రాశి వారికి అన్ని రంగాల్లో శుభ ఫలితాలే ఉంటాయి. ఎందుకంటే 6వ ఇంట్లో ఉండే గురువు రుణముక్తులు చేస్తాడు. వ్యయాధిపతి షష్టంలో విశేష యోగం. ఏదైనా అప్పులున్నా, శత్రువులున్నా, కోర్టు కేసులున్నా, వివాదాలున్నా గెలుస్తారు మకర రాశి వారు. సప్తమంలో గురువు వచ్చినప్పుడు భర్తకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. భార్యది మకర రాశి అయితే, భర్తది మకర రాశి అయితే మంచి యోగం ఉంది. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు ఆశించిన ర్యాంకులు సాధిస్తారు. విదేశయానం కలిసి వస్తుంది. వీరికి గొంతుకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మకర రాశికి 2వ ఇంట్లో పంచగ్రహ కూటమి వచ్చింది కాబట్టి మకర రాశి వాళ్ళు పచ్చపెసలు 4 ఎండు కొబ్బరి చెప్పాలంటే చక్కెర పోసి కానీ దానం ఇచ్చేది. ఎందుకంటే ఆ దోషానికే ఆ పరిహారం చేస్తే పోతుంది. వీరి గురుచరిత్ర పారాయణ వల్ల మంచి ఫలితాలను పొందుతారు. రావుకేతులకి జపం చేయించుకోవడం మంచిది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి ప్రస్తుతానికి అమెరికాది కూడా కుంభరాశి. అందువల్లే కొట్లాడుకొని వచ్చి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, ఆదాయం 2, వ్యయం 8, గౌరవం 4, అవమానం 2. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాబడి తగ్గుతుంది, శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. బ్లడ్లెస్నెస్, అనీమియా వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రమాదం గడిచిపోయింది. మే 17 దాటితే అంత ప్రమాదం ఉండదు. మే 17 తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. మాట జారడం వల్ల ఇబ్బంది వస్తుంది. ఎవరికైనా హామీలు ఇవ్వద్దు, సంతకాలు చేయొద్దు అగ్రిమెంట్ల మీద. ఆ అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసి షూరిటీలు ఇచ్చి ఇబ్బంది పడతారు. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి వచ్చే అవకాశం ఉంది. స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రావుకేతులకి, శని కుజులకి జపం చేయించుకోండి. కొంత జూన్ దాటిన తర్వాత రుణ విముక్తులయ్యే అవకాశం ఉంది. శత్రువుల నుంచి, రుణాల నుంచి విముక్తులవుతారు. జూన్ నుంచి డిసెంబర్ లోపల మంచి పరిణామాలను చవి చూస్తారు. పరిస్థితులన్నీ మెరుగుపడతాయి. క్రమంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఖచ్చితంగా శని కుజులకి జపము, రుద్రాభిషేకం, రావుకేతులకి జపము చేయించుకోవడం మంచిది. ఇంట్లో ఇలా చేసుకోలేని వాళ్ళు ఏం చేయాలయ్యా, నువ్వు ఎంత ఖర్చు పెట్టేసావంటే భాగవతంలో గోవర్ధనగిరి పర్వతం ఎత్తేది చదవాలా, కాళింది మర్దనం చదవాలా, కృష్ణ జననం చదవాలా. ఇవి చదివితే ఇంట్లో దరిద్రం రాదు.
చివరిది మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఆదాయం 14, వ్యయం 11, గౌరవం 7, అవమానం 2. ఈ రాశి వారికి ఏళ్ళనాటి శని జరుగుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. 6 నెలలకు ఒకసారి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకోండి. రక్తహీనత ఏర్పడే అవకాశం ఉంది, అనీమియా అంటాం. ఆడవాళ్ళకైతే పీరియడ్స్ అప్పుడు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆహారం తీసుకోండి, విలువైనటువంటి ప్రోటీన్స్ తీసుకోండి. పంచమంలో గురువు వస్తాడు కాబట్టి పుత్ర సంతానం కలిగే అవకాశం ఉంది. పిల్లలు ఎవరైనా ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళకి పిల్లలకి పెళ్ళవుతుంది, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి, ఆర్థిక వనరులు సమకూరుతాయి, పిత్రార్జితమైన ఆస్తి సంక్రమిస్తుంది, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. బదిలీ అవుతారు కానీ ఆ బదిలీలో కాస్త ట్రాన్స్ఫర్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. విద్యార్థులు శ్రమిస్తే ఖచ్చితంగా ర్యాంక్ సాధిస్తారు. ఎందుకంటే పంచమంలో గురువు ఉచ్చులోకి వచ్చాడు కాబట్టి వాళ్ళు అనుకున్న గమ్యాన్ని చేయగలరు. లగ్నంలో శని ఉన్నాడు కాబట్టి శ్రమను చేయందే శని ఫలితాన్ని ఇవ్వడం. మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, శని పూజలకు జపం చేయించుకోండి. మే 17 దాకా ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి. మే 17 తర్వాత పరిస్థితులన్నీ మారుతాయి. జూన్ 6 నుంచి వీడికి అన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంది. గురువు ఉచ్చులోకి వస్తాడు కాబట్టి మంచి శుభ ఫలితాలని పొందుతారు. దిగులు చెందాల్సిన అవసరం లేదు. ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ, నా పరిజ్ఞానం మేరకు నాకు తెలిసినటువంటి ఈ యొక్క జ్యోతిష్య పరిజ్ఞానం మేరకు ఈ పంచాంగ శ్రవణంలో మీ అందరికీ ఏ ఏ విషయాలను తెలియజేయాలో అంతవరకు నేను తెలియజేయగలిగాను. ఇది భగవద్ ఆశీర్వచనం.